మన టీం ఏదైతే ఉందో టీం వర్క్, జనరల్గా ఒక టీం వర్క్లో అటిట్యూడ్, మన ప్రవర్తన గురించి జనరల్గా ఫీలింగ్ చాలామంది ఉంటుంది. మా టీం అందరూ మంచే, విషయం తెలుసా, నేనే గ్రేట్ మా టీంలో. నా అంత తెలివి మా వాళ్ళకి అంత లేదు, తెలుసా మీకు? తెలీదా? చూడండి, మా టీం మొత్తం మీద ఏమనుకుంటున్నారు? ఒక విషయం గమనించండి, 10 మంది ఉన్నారు, 10 మందికి ఒక లీడర్ ఉన్నాడు. 10 మంది ఉన్నారు, 10 మందికి ఒక లీడర్ ఉన్నారు. ఆ లీడర్ ప్లస్ 10 మంది కలిస్తేనా టీం? కలిస్తేనా? లీడర్ ఏమనుకుంటున్నాడంటే మా టీం మొత్తం కన్నా నేను పవర్ఫుల్ అనుకుంటున్నాడు. అవునా కాదా? నిజం చెప్పండి, నిజాయితీయా కాదా? టీం లేకపోతే నువ్వెక్కడ? టీం లేకపోతే నువ్వెక్కడ పవర్ఫుల్? అవునా? ఒక టీం మొత్తం కలిపి ఒక శక్తి అయితే దానిలో ఏ ఒక్కడు కూడా ఆ టీంతో సమానం కాదు. అవునా లేదా? ఏముంది? నో వన్ ఆఫ్ అస్, మనలో ఏ ఒక్కడు కూడా మనంత బలవంతుడు లేడు, మనంత బలవంతుడు కాడు. అవునా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఒకడికి అర్థమైందంట. అయితే ప్రతి వ్యక్తి లీడరే, ప్రతి వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఒక మంచి లీడర్గా ఎలా మారాలి, ఇంకా ఎలా గ్రో అవ్వాలి, ఇంకేం మార్పులు రావాలి మాకు తెలుస్తున్నాయి. ఎస్, ఇలా బిహేవ్ చేయాలా, కోపాన్ని ఇలా కంట్రోల్ చేసుకోవాలా, ఎస్ ఇలా ప్రవర్తించాలా, మనం ఏది అది వస్తుందా, ఎస్ ఉన్నదంతో సంతోషంగా ఉండాలా, సంతోషంగా లేకపోతే ఏం లాభం, సంతోషంగా ఒక్కొక్కటి మనకు తెలుస్తుంది. ఒక మంచి లీడర్గా మారాలంటే ఏంటి అసలు, ఎలా? ఒక లీడర్కి ఉన్నటువంటి క్వాలిటీస్ మనం చూసినట్లయితే, ఒకటి లీడర్ అనేవాడు ఎలా ఉండాలి తెలుసా? లీడ్ బై ఎగ్జాంపుల్. తానే ఒక ఉదాహరణగా నడిపించాలి టీంని, తానే ఒక ఉదాహరణగా మారి టీంని నడిపించాలి, తానే ఒక ఆదర్శంగా ఉండి టీంని నడిపించాలి. అర్థమైన విషయం అర్థం కాలేదా? ఉదాహరణకి నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి కాదు, నిజాయితీగా ఉండి ఆదర్శంగా మారి నిజాయితీగా ఉండే విధంగా నడిపించాలి. పంక్చువాలిటీగా ఉండి ఆదర్శంగా మారి పంక్చువాలిటీ గురించి చెప్పాలి. యాటిట్యూడ్, మంచి ప్రవర్తన కలిగి ఉండి ఆదర్శంగా మారి మంచి ప్రవర్తన ఉండే విధంగా నడిపించాలి. అర్థమవుతుందా? లీడ్ బై ఎగ్జాంపుల్. తనకు తాను ఒక ఉదాహరణగా, తనకు తాను ఒక ఆదర్శంగా మారి ప్రేరణగా మారి నడిపించేవాడు నాయకుడు. ఆ స్థితిలో ఉన్నామా? ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరికి టీమ్స్ ఉన్నాయి. నా టీం ఎంత అచీవ్ చేసిద్దో నీ టీం ఎంత అచీవ్ చేస్తుందో, నేను లెవెల్కి వెళ్తాను, నువ్వు ఏ లెవెల్కి వెళ్తావు, కాంపిటీషన్. ఇద్దరు ఉన్నారండి, వాళ్ళిద్దరు కూడా బీచ్కి వెళ్ళారు వాళ్ళ టీంతో పాటు. బీచ్ అంటే తెలుసా? సముద్రం ఒడ్డుకి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు తెలుసా? వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళారు. అసలు యాక్చువల్గా కంపెనీ తరపు నుంచి వెళ్ళారన్నమాట. వెళ్ళారు మీరు ఎప్పుడన్నా మీ కంపెనీ తరపు నుంచి? బీచ్కి వెళ్ళలేదు కానీ హోటల్కి వచ్చారు. ఓకే, బీచ్ కూడా వెళ్ళారా? నైస్. అక్కడ మాట వచ్చేసి నీ టీం గొప్పనా నా టీం గొప్పనా, నేను గొప్పనా నువ్వు గొప్పనా మాట వచ్చేసింది. అక్కడే తేలిపోవాలంట, అక్కడే తేలిపో. సరే పట్టు, ఏంటి పట్టు? సముద్రంలోకి వెళ్ళాలంట ఇద్దరు కలిసి. నా టీం సముద్రంలోకి వెళ్ళి వస్తుంది, నీ టీం కూడా సముద్రంలోకి వెళ్ళాలి. ఎవరు ఎంత లోతులోకి వెళ్తే, ఎవరు ఎంత డెప్త్ వెళ్తే వాళ్ళు గ్రేట్ లీడర్. ఎస్, డన్. మొదటి లీడర్ అన్నాడు తన టీంతో పాటు, విన్నారు కదా, ఎస్ గో అన్నాడు. గో, లోపలికి వెళ్ళండి, నేను చెప్తున్నాను, గో, ఐఎమ్ కమాండింగ్ యూ, గో అనగానే మరి బాస్ చెప్తే వినాలవుదా? బాస్ ఆర్డర్ ఇచ్చేసాడు కదా, వినాలి. అంటే ఎంత కమాండింగ్ ఉంది టీం మీద అన్నది. ఎస్ అని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళటం మొదలుపెట్టారు. లోపలికి వెళ్ళటం మొదలు పెడితే మోకాళ్ళ దాకా వచ్చేసాయి. పర్లేదు, ఏముంది, ఎస్ కమాన్ గో అన్నాడు. లోపల నడుము దాకా వచ్చేసాయి నీళ్ళు. నో ప్రాబ్లం, గో, ఇంకా వెళ్ళాలి, ఎస్ వెళ్ళగలుగుతారు, ఎస్. మామూలు మోటివేషన్ ఇవ్వట్లేదు. లీడర్ అంటే మోటివేట్ చేయాలా అవుతా? ఏ లెవెల్ మోటివేషన్, ఒక రేంజ్లో మోటివేషన్ ఇస్తున్నాడు. వెళ్తున్నారు, గుండెల దాకా వచ్చేసాయి. ఆలోచన మొదలైంది, అమ్మా గుండెల దాకా వచ్చేసాయి నీళ్ళు, ఎలా? ఎస్ వెళ్ళాలి, ఇంకొక అడుగు వెళ్ళాల్సిందే, వెళ్ళగలుగుతాము, మనమే గెలవాలి. ఇంకొక అడుగు వెళ్ళారు, గొంతాకు వచ్చే నీళ్ళు. వచ్చిన తర్వాత ఇంకా మోటివేషన్ ఇస్తున్నాడు లీడర్. అప్పుడు ఆలోచన మొదలైంది, వాడెక్కడున్నాడు? వెళ్ళు అంటున్నాడు, ఆయన ఎక్కడున్నాడు? వచ్చేసారు, ఇంకా వెనక్కి తిరిగి వచ్చేసారు. ఒకటే రెండు టీం లీడర్, ఇప్పుడు మనం వెళ్ళాలి, ఎస్ ఫాలో మే అని చెప్పేసి వెళ్ళటం మొదలుపెట్టాడు. లీడర్ ఏమన్నాడు? ఫాలో మీ అన్నాడు, గో అని లేదు.
వెళ్ళండి అని లేదు, రండి అన్నాడు. ఫాలో మీ అన్నాడు. వెళ్తే వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుము దాకా వచ్చేసాయి, పర్లేదు, లీడర్ ఉన్నాడు కదా, వెళ్తున్నాడు. గుండెల దాకా వచ్చేసాయి, ఆలోచన రాలే. గొంతు దాకా వచ్చింది, ఆలోచన వచ్చింది. ఇంకెలా, ఇంకా ముందుకెళ్ళాలా? ఎస్ వెళ్దాం, ముక్కు మూసుకోండి. ఎస్ ముందుకెళ్ళారు, చేతులు పైకి లేపుకుంటూ. తల మునిగింది, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే ముందు లీడర్ ఉన్నాడు కదా, ఫాలో అవ్వాల్సిందేగానే వెళ్ళారు. లీడర్ ప్రాక్టికల్ ఆచరించి చూపించగలగాలి. మీ టైం టేబుల్, మీ కమ్యూనికేషన్, మీ అటిట్యూడ్, ప్రతిదీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా మారితేనే. ఎందుకు ఒక లీడర్ కోసం కాదు నేను మాట్లాడుతుంది, బెస్ట్ లీడర్ కోసం, ఒక ఉత్తమమైన లీడర్ కోసం, ఒక మంచి లీడర్గా మారాలంటే చేయాల్సింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంలో లేదు, ఇన్స్పిరేషన్గా మారాలి. అర్థమైందా? ఆజ్ఞల్ని బట్టి కాదు కానీ ఆదర్శాన్ని బట్టి నాయకుడు ఉంటాడు. అయితే లీడర్ ఎలా అయితే చెబుతాడో ఫాలోవర్స్ అలా చేయకపోవచ్చు, కానీ లీడర్ ఎలా అయితే చేస్తాడో ఫాలోవర్స్ అలా చేస్తారు. చెప్పండి. లీడర్ ఎలా అయితే చెబుతాడో ఫాలోవర్స్ అలా చేయకపోవచ్చు, కానీ అర్థమైందా? ఇంకొకసారి చెప్పుకుందామా? అవసరం లేదు కదా? ఎస్, యథా రాజా తథా ప్రజా. ఎలా అయితే నాయకుడు ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు. అది మనకు తెలుసు. కొంతమంది లీడర్స్ ఉంటారు, ఎల్బిడిఎన్, లుకింగ్ బిజీ డూయింగ్ నథింగ్. చెప్తూ ఉంటారు, అలా చేయి, ఇలా చేయి, అలా అయిపోవాలి, ఇంత బీవీస్ రావాలి, ఇంత టార్గెట్, అంత ఇవ్వాలి, చెప్తూ ఉంటారు. ఆడేం చేయడు, లుకింగ్ బిజీ, ఎప్పుడు బిజీగా ఉంటాడు. అవునా? టీం కూడా బిజీగానే ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఎల్బిడిఎన్, లుకింగ్ బిజీ డూయింగ్ నథింగ్, నో రిజల్ట్స్. ఎప్పుడు యాక్టివ్, ఆ టీం ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటుంది, ఏముండదు ఆడ. అవునా? కాదు. నటించితే జీవితం కూడా నటన అయిపోతుంది. నటించడం కాదు, మనం జీవించాలి. అవునా? ఒకవేళ గొర్రెల మందకి లీడర్గా సింహం ఉంటే ఆ గొర్రెలు కూడా సింహంలా ఊహించుకోవా? ఆ ఇంపాక్ట్ వస్తుంది. అదే ఒక సింహాల గుంపుకి ఒక గొర్రెపోతు, ఒక షీపు లీడర్గా ఉంటే ఎలా అయిపోయాయి? వచ్చేసింది ఆ ఫీలింగ్. నాయకుడు ఎలా ఉంటే యథా రాజా తదా ప్రజ. నాయకుడు మనం అలా ఉండాలి, అప్పుడు అలా నా టీం ఉండాలని ఆశించగలుగుతాను నేను. లీడర్లో రెండోది ఈ ఎంథూజియాస్టిక్ అంటే ఉత్సాహంగా ఉండాలి. ఒక వ్యక్తి యాక్టివ్గా ఉంటాడు. ఎలా మాట్లాడతాడు యాక్టివ్గా ఉన్న వ్యక్తి? నిరుత్సాహంగా ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతాడు? ఇలాగండి, మొన్న పెళ్ళైంది విషయం కూడా అలా ఎవరు చనిపోయారు అన్నట్టుగా. అవునా? ఉత్సాహంగా ఉన్న వ్యక్తి చేసే పనులు, మాట్లాడే విధానం వేరు ఉంటుంది. ఎంథూజియాస్టిక్గా మన లైఫ్ అనేది ఉండాలా వద్దా? ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి చెప్తాను మీకు. జపాన్లో 1906లో షిజుఓకా అనే ఒక చిన్న విలేజ్లో ఒక బాబు జన్మించాడు. చాలా పేద కుటుంబం. వాళ్ళ నాన్న సైకిల్ రిపేర్ చేసేవాడు, దాంతోపాటు ఇనుము పని కూడా చేస్తాడు. అయితే వాళ్ళ నాన్న ఈ రెండు పనులు చేస్తాడు. ఇంటి వాతావరణము అలా ఉండేది, పనులు రిపేర్ చేయించడం అంటే ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో, పేద ఫ్యామిలీ, పల్లెటూరు, ఎలాంటి వసతులు లేని ఊరు. అక్కడ అతను స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా కానీ ఆ వాతావరణం సరిగా ఉండేది కాదు. ఓకేనా? 14 సంవత్సరాలకే స్కూల్కి వెళ్ళటం మానేశాడు. స్కూల్కి వెళ్తున్నప్పటికీ ఇంట్లో నాన్నతో పాటు సహాయంగా ఉండేవాడు. స్కూల్ మానేసిన తర్వాత ఇంక అదే పని చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో, డబ్బులు సంపాదించాలి, ఎలా బతకాలి, ఏదోటి కావాలి కదా అన్న ఆలోచన. కానీ ఆ బాబు మనసులో ఉంది, ఏదోటి సాధించాలి, ఏదో స్థాయికి వెళ్ళాలి. ఒక ఉత్సాహంగా ఉండేవాడు, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాడు. అక్కడ నుంచి ప్రయాణం చేసి సిటీకి వెళ్తాడు, టోక్యో సిటీకి వెళ్తాడు. జరిగిన సంఘటన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్తాడంటే పేపర్లో యాడ్ చూస్తాడు, ఫలానా మోటార్ కంపెనీలో ఒక జాబ్ ఉందని చెప్పేసి చూస్తాడు. వాళ్ళకి కనుక్కుంటాడు, అడ్రస్ పట్టుకుని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో పెద్ద మెకానిక్ అవ్వాలనుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గుడ్డి ఇచ్చేసి తోడడం మొదలుపెట్టని చెప్తారు. ఆ కార్లు తోడడం, అది తోడడం, డీజిల్, అది ఇది, టీలు తీసుకురావడం, నీళ్ళు ఇవ్వడం, లేబర్ వర్క్ చేస్తున్నాడు. ఆ పనిలో కూడా ఎంతూసియాస్టిక్, ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఒకరోజు
ఆ ఓనర్ వస్తాడనమాట. వస్తే ఓనర్ని కలిసి ఆ బాబు చెప్తాడు, నేను మెకానిక్గా మారాలనుకుంటున్నాను, ఏదో విధంగా నాకు అవకాశం ఇవ్వండి సార్, నేను నేర్చుకుంటాను, చాలా నా కోరికగా ఉంది అని చెప్తే ఆ ఓనర్ ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి తను వేరే బ్రాంచ్ ఉంటుంది, ఆ బ్రాంచ్కి అతన్ని పంపించేసి అక్కడ మెకానిక్ నేర్చుకునే విధంగా ఏర్పాటు చేస్తాడు. అక్కడ అతను నేర్చుకుంటూ ఉంటాడు. అక్కడ ఏవైతే కార్ల రిపేర్ అక్కడ జరుగుతుంటుందో ఆ మోటార్ రిపేరింగ్ కంపెనీలో అవి రేసింగ్ సంబంధించినటువంటి కార్లు. ప్రతిదీ యాక్టివ్గా ఏదో చేయాలని ఆలోచన. మెకానిక్ చేసుకుంటూ రాత్రిపూట ఏదో కారు తీసుకొని వెళ్ళిపోయాడు షికారికి. జరుగుతుంది, 18 సంవత్సరాల వయసు వచ్చేసింది. అక్కడ జపాన్లో కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్ నడుస్తుంది. ఓకే, కార్ రేసింగ్లో నడుస్తుంటే ఇతను కూడా పార్టిసిపేట్ చేస్తాడు. ఎవరు ఊహించని విధంగా ఛాంపియన్గా మెడల్ సంపాదిస్తాడు దాంట్లో. ఓకేనా, అతను దాన్ని మెకానిక్, ప్రొఫెషనల్ కార్ రేసర్ కాదు, కానీ తనకున్నటువంటి ఆ ఎంతూజియాసం, ఆ ఉత్సాహం ద్వారా మెడల్ సాధించేస్తాడు. ఆ తర్వాత అతని యొక్క యాక్టివ్నెస్ చూసేసి ఆ ఓనర్ ఏం చేస్తాడంటే ఆ ఒక బ్రాంచ్కి దాన్ని ఒక మేనేజర్గా కూడా చేస్తాడు. అక్కడ కొన్ని రోజులు నుండి వర్క్ చేసిన తర్వాత 20 సంవత్సరాల వయసులో అక్కడ నుంచి జాబ్ మానేసి ఊరికి వెళ్ళిపోతాడు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటివరకు ఏదైతే కార్ మెకానిక్లో అనుభవం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నాన్న కూడా ఆల్రెడీ పని చేసేవాడు, ఇనుము పని. అసలు ఒక ముందు నుంచి ఒక ఆలోచన ఏదో చేయాలి, టెక్నికల్ మైండ్. వెళ్ళేసి పిస్టల్ రింగ్ని తయారు చేస్తాడు. ఏదైతే కార్లో అద్భుతంగా ఉపయోగపడుతుందో, దానికి అవసరం ఉంటుందో దాన్ని ఓన్గా క్రియేట్ చేస్తాడు, తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి వేరే వేరే కంపెనీలకి మార్కెటింగ్ చేయడం మొదలు పెడతాడు. ముందు రిజెక్ట్ అయినప్పటికీ తర్వాత ఒక్కొక్క కంపెనీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. టొయోటా కంపెనీ కూడా అతన్ని యాక్సెప్ట్ చేయడం అతని కోసం ఒక గొప్ప సక్సెస్. అది యాక్సెప్ట్ చేస్తుంది. అది సంతోషంగా ఉంటాడు, మెరుగుపడుతుంది, ఆర్థిక స్థితి డబ్బులు వస్తుంటాయి. అంతలో అతను రేసింగ్లో యాక్సిడెంట్ జరిగేస్తుంది, చాలా బాగా దెబ్బలు తగులుతాయి, హాస్పిటల్లో ఉంటాడు. 3 నెలలు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో బిజినెస్ మొత్తం డల్ అయిపోతుంది. ఓకేనా, అంతేకాకుండా క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఈ లోపల ఏదైతే పిస్టల్ రింగ్స్ తయారవుతున్నాయో అవి మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అతను ఏదైతే కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడో ఆ లోపల ఇది తయారు చేయడం కోసము 1944లో ఏమవుతుందంటే సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా జపాన్ మీద బాంబు దాడులు చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ బాంబు దాడుల్లో అతని కంపెనీ మొత్తం కుప్పకూలిపోయి నాశనం అయిపోతుంది. ఇంకా ఏమీ మిగలదు, జీరో అయిపోతుంది. ఎన్నో కళలతో చాలా ఉత్సాహంగా ఎంతో సంపాదించి రూపాయి కూడబెట్టి తన స్కిల్స్ని కష్టపడి రాత్రిగా పగలనగా చేసిన మొత్తం కూడా బూడిదైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కేవలం అతని కంపెనీ కాదు, పూర్తి జపాన్ పరిస్థితి దాదాపుగా అలాగే మారిపోయింది. జపాన్లో ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మొత్తం కుప్పకూలిపోయింది. జపాన్ దేశాన్ని ఎలా పరిస్థితి వచ్చేసిందో తెలుసా? అక్కడ కార్లలో తిరిగేవాడే లేకుండా పోయాడు, అంత పేదరికం. వెళ్తే సైకిల్లో లేకపోతే కాలినడకన తిరగడం ఆ పరిస్థితి. ఆ టైంలో ఆ బాబుకి ఒక ఆలోచన వస్తుంది. ఏం చేస్తాడంటే సైకిల్ తీసుకొని ఆ సైకిల్కు చిన్న మోటార్ ఫిక్స్ చేసి సైకిల్ మోటార్గా తయారు చేస్తాడు. అది ఒక కొత్త ఇన్నోవేటివ్గా ఒక ఆలోచన. ప్రజలు దాన్ని చూడగానే ఒకటి తీసుకుంటాడు, ఇంకొకటి చూసుకుంటాడు, అది చూసి మరొకడు, ఇలా ఒకరి తర్వాత ఒకరు కొనటం మొదలు పెడతారు. ఇలా కొంటూ కొంచెం ఫేమస్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడంటే 1949లో అతను ఏం చేస్తాడంటే 2 స్ట్రోక్ వెహికల్ని తయారు చేస్తాడు, 2 వీలర్ని తయారు చేస్తాడు. అది ఎంత బీభత్సంగా ఫేమస్ అయిపోతుందంటే ప్రజల్లో చాలా అవసరం ఉండి ప్రజలు కొనటం మొదలు పెట్టేస్తారు. ఆ తర్వాత కేవలం 9 సంవత్సరాల్లోనే దాదాపుగా 1961 సమయానికి ఏ స్థాయికి వెళ్తాడో తెలుసా? ప్రతి నెల 1 లక్ష బైకులు అమ్మడం మొదలు పెడతాడు. ప్రతి నెల ఒక నెలకి 1 లక్ష బైక్స్ అమ్ముడుపోతున్నాయి 1961లో. 1968 వచ్చేసరికి ప్రతి నెల 10 లక్షల బైకులు అమ్మడం మొదలు పెట్టేశాడు. జపాన్ పరిస్థితి కుదుటపడుతుంది. ప్రజలు కార్లు కొనడం మొదలుపెట్టాడు. ఇతను ఏ కంపెనీ అయితే 2 వీలర్స్ తయారు చేస్తాడో అదే కంపెనీ పేరుతో కార్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. కార్లు కూడా బాగా ఫేమస్ అయిపోయాయి, బాగా అమ్ముడుపోతున్నాయి. పెద్ద మిలియనర్గా మారిపోయాడు. ఇంత సక్సెస్ ఏంటి, ఎలా పెద్ద మిలియనర్ మారిపోయాడు? అసలు అతను ఎవరో తెలుసా? ఎవరితో ఇంత గొప్ప మిలియనర్గా మరి ఇంత ఎంతూజియాజం ఏంటి అంటే ఈరోజు మనందరికీ తెలిసినటువంటి పేరే ఆ కంపెనీ, హోండా కంపెనీ. సోయిచిరో హోండా అతని పేరు. ఎక్కడి నుంచి వచ్చాడు? పాత సైకిల్ రిపేర్ చేసుకుంటే ఒక వ్యక్తి, ఒక కుమారుడు, తినటానికి కూడా తిండి కష్టంగా ఉన్న పరిస్థితి, పల్లెటూరులో నుంచి వచ్చి స్వయం కృషితో ఒక్కొక్క ప్రయత్నం చేసుకుంటూ ఏ స్థాయికి వెళ్ళాడు ఒక్కసారి ఆలోచించండి. అతని సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా ఎంతూజియాజంగా ఉత్సాహంగా ఉండడం. అంతేకాదు అసలు సీక్రెట్ ఏంటో తెలుసా? తన దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ మేనేజర్ పొజిషన్ నుంచి చిన్న పొజిషన్ వర్కర్ వరకు కూడా అందరితో కలిసి ఉండేవాడు, కలిసి మాట్లాడేవాడు, వాళ్ళతో పాటు కలిసి పని కూడా చేసేవాడు. ఇది లీడర్ యొక్క గొప్పతనం, సక్సెస్ఫుల్ లీడర్. అవునా లేదా? పని ఇవ్వడం కాదు, కలిసి పని చేయడం కూడా రావాలి మనకి. అవునా? ఇది ఒక ఎగ్జాంపుల్, మనం నేర్చుకోవాలి. జీవితంలో కష్టాలు వస్తాయి, ఎవరి జీవితంలో రావు? చాలామంది జీవితంలో కష్టాలు వస్తాయి. కష్టాలు చూసిన తర్వాత సమ్ పీపుల్ విల్ గ్రో,
కష్టాలు ఏం చేస్తారు, కొంతమంది ఎదుగుతారు. సమ్ పీపుల్ విల్ గో, ఫీల్డ్ వదిలేస్తారు. టఫ్ ఫీల్డ్ వస్తుంది, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఓటములు వస్తాయి, ఒడిదొడుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎదురు దెబ్బలు పడతాయి. అలాంటి స్థితిలో కొంతమంది గ్రో అవుతారు, కొంతమంది గో అయిపోతారు. అవునా లేదా? మరి అలాంటి వాట్ అబౌట్ యూ? గ్రో ఆర్ గో? గ్రో ఆర్ గో? గ్రో. అవునా లేదా? దెబ్బ పడింది అంటే నిలబడే గొప్ప అవకాశం వచ్చిందని. అవునా లేదా? ఇప్పుడు చూడండి, ఒక ఆట ఆడుతున్నారు, మీరు నేను ఇద్దరం ఆట ఆడుతున్నాం అనుకోండి. ఆట ఆడుతుంటే ఉదాహరణకి చెస్ ఆడుతున్నాము, క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాము, ఏదో గేమ్ ఆడుతున్నాం. ఒక ఆట ఆడదామని కూర్చున్నాం. ఎన్ని ఆటలు? ఒక ఆట ఆడదామని కూర్చున్నాం. ఆడాం, ఇద్దరు ఒకళ్ళు గెలిచారు, ఒకళ్ళు ఓడారు. ఇంకో బోర్డు వేద్దామని ఎవరంటారు ముందుగా? ఓడినవాడు ఏమంటాడు? లేస్తాడు, ఇంకో బోర్డు అంటాడు, ఇంకో ఆట అంటాడు, మళ్ళీ అంటాడు. అంటాడా లేదా? అది గ్రో. అవునా లేదా? కష్టాల్లో నిలబడాలి, నిలదొక్కోవాలి. అవునా లేదా? సక్సెస్ ముందే ఉంటుంది. మూడోది అంటే అంబిషన్, విజన్, స్పష్టమైన లక్ష్యం, స్పష్టమైనటువంటి గోల్ అనమాట. మనుషుల్లో రెండు రకాలు ఉంటారండి. ఎవరు చెప్పండి? తెలియదేముంది, చెప్పండి. ఆడా అంతేనా? మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు అంబిషన్ ఉన్నవాళ్ళు జీవితంలో, మరొకళ్ళు జీవితంలో అంబిషన్ లేనివారు. ఒకళ్ళు జీవితంలో లక్ష్యం ఉన్నవారు, మరొకళ్ళు జీవితంలో లక్ష్యం లేనివారు. ఒకళ్ళు జీవితంలో గోల్ ఉన్నవారు, మరొకరు జీవితంలో గోల్ లేనివారు. గోల్ ఉన్నవారు, లక్ష్యం ఉన్నవారు వారి లక్ష్యం కోసం పనిచేస్తారు. లక్ష్యం లేనివారు లక్ష్యం ఉన్న వాడి కోసం పనిచేస్తారు. మీరు లక్ష్యం కోసం పనిచేయాలనుకున్నారా? లక్ష్యం ఉన్న వాడి కోసం పనిచేయాలనుకున్నారా? లక్ష్యం కోసం పనిచేయాలి. నాకంటూ ఓ లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నాను. దానివల్ల మరొకటి కూడా లాభం జరుగుతుందేమో, నో ప్రాబ్లం. కానీ నా గోల్ నేను రీచ్ అవ్వాలి. అవునా లేదా? ఉదాహరణకి చాలాసార్లు మన పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే ఎదురు దెబ్బలు తగులుతాయి మనకి. అవునా? ఉదాహరణ మేము మిమ్మల్ని అడుగుతాను, ఒక కంపెనీలో ఉన్నారనుకోండి, మీరు చాలా టీమ్స్ అవి ఇవి ఉన్నాయి, ఓకేనా? కొన్ని టీమ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. కొంచెం రెబల్, మీ టీంకి వేరే టీంకి కొంచెం క్లాషెస్ వస్తున్నాయి. అవకాశాన్ని చూసి ఎదుటి టీం మెంబర్స్, ఎదుటి టీం లీడర్స్ ఎదురు దెబ్బ కొట్టారు. నష్టం జరిగింది, మీకు నష్టం జరిగింది, ఓకేనా? పడిపోయారు, నష్టం జరిగింది. ఏం చేస్తారు? మళ్ళీ ఎదురు దెబ్బ కొడతారా లేదా? కొడతారా లేదా? ఎంతమంది కొడతారు? ఎలా కొడతారు? మళ్ళీ అవకాశాన్ని చూసి వాడిని పడేస్తాం, అంతేనా? చూడండి, అవమానం జరిగింది, నష్టం జరిగింది, మోసం జరిగింది, కసి, పగ, ప్రతీకారం తీర్చుకోవాలా వద్దా? ఎలా తీర్చుకోవాలో తెలుసా? ప్రతీకారం తీర్చుకోవడం నాయకుడి లక్షణం కాదు. ప్రతీకారం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి? ఎలా? ఎస్, చూడండి, ఉదాహరణకి అలాంటి సంఘటనే మన రతన్ టాటా లైఫ్లో జరిగింది. ఓకే, టాటా మోటార్స్ కంపెనీలో రతన్ టాటా చాలా ఇన్వెస్ట్ చేసి ఒక వెహికల్ని తయారు చేయడం జరిగింది. చాలా గొప్ప ఆశతో, గొప్ప ఆర్థిక లాభం జరుగుతుంది, గొప్ప లక్ష్యాన్ని చేరుకోవచ్చు, దీని ద్వారా చాలా ఆశలు పెట్టుకొని చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక వెహికల్ని తయారు చేశాడు. అదేంటో తెలుసా? కాదు, టాటా ఇండికా తయారు చేశాడు. తయారు చేసి మార్కెట్లో వదిలినప్పుడు బండి ఫెయిల్ అయిపోయింది. అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు. ఎంతగా లాస్ అయిపోయాడంటే టాటా మోటార్స్ యొక్క గ్రాఫ్ పడిపోయే స్థితిలో వచ్చేసింది. టాటా మోటార్సే నష్టాల్లో వచ్చేసింది. సంస్థ అమ్మేయాలా అన్న ప్రశ్న కూడా మొదలయ్యే స్థాయికి వచ్చేసింది. ఆ స్థితిలో రతన్ టాటా ఏం చేశాడంటే తన టీంని తీసుకొని అమెరికాలోని డెట్రాయిట్ సిటీలో ఉన్నటువంటి ఫోర్డ్ కంపెనీ, బిల్ ఫోర్డ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? డిట్రాయిట్లో ఉంది. అక్కడికి వెళ్తారు, అక్కడ మీటింగ్ జరుగుతుంది. అతను చెప్తాడు, సిచ్యువేషన్ ఇలా ఉంది, ఈ వెహికల్ని మీరు కొనుక్కోండి. వెహికల్ డిజైనింగ్ ప్లానింగ్ ఏదో దీన్ని మీరు కొనుక్కోండి. బిల్ ఫోర్డ్స్ ఏమన్నాడు తెలుసా? మీ వెహికల్ని మేము కొని నీ మీద దయ చూపాలా? అసలు బండే తయారు చేయడం రానప్పుడు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చావు? ఇన్ని కోట్ల రూపాయలు పెట్టేసి బండి తయారు అవసరం ఏమొచ్చింది నీకు అని అవమానపరుస్తూ మాట్లాడాడు. మీటింగ్ క్లోజ్ అయిపోయింది. రాత్రి హోటల్ రూమ్కి వెళ్ళారు రతన్ టాటా, తన టీం. నిద్ర పట్టట్లేదు,
ఎక్కడో మాటలు కుచ్చుకున్నాయి. వెంటనే ప్లాన్ మారిపోయింది. రాత్రి తిరుగు ప్రయాణం మొదలుపెట్టేశారు. డిట్రాయిట్ నుంచి బాంబే వచ్చేసారు. బాంబే నుంచి వెళ్ళారు, మళ్ళీ డిట్రాయిట్ నుంచి బాంబే వచ్చేసారు. ఫోకస్ చేశారు. ఏంటి విజన్? క్లియర్ విజన్. మనం వర్కౌట్ చేయాలి ఈ వెహికల్ని వర్కౌట్ చేయాలి. స్పష్టమైన లక్ష్యం. వర్క్ చేశారు. రాత్రనగా పగలనగా చేశారు. ఏ రీజన్, ఏ కారణం, ఎక్కడ తేడా వచ్చింది, ఏం చేసింది చేసుకుంటూ ఈరోజు సక్సెస్ఫుల్ వెహికల్గా చేశారు. ఓకేనా? లక్ష్యాన్ని చేరుకున్నారు. ఏ విధంగా అయితే టాటా మోటార్స్ గ్రో అయితే ఏందో అటు ఏమైందో తెలుసా? ఫోర్డ్ కంపెనీ పడిపోతూ వచ్చింది. ఏ స్థాయికి పడిపోయిందంటే ఫోర్డ్ కంపెనీ తయారు చేసినటువంటి 2 వెహికల్స్ బాగా నష్టాల్లో వచ్చేస్తుంటాయి. జాగ్వార్, ల్యాండ్ రోవర్ 2 వెహికల్స్ ఫోర్డ్ కంపెనీవి. అప్పుడు రతన్ టాటా ఏం చేస్తాడో తెలుసా? కబురు ఆఫర్ ఇస్తాడు బిల్ ఫోర్డ్కి. నేను కొనేసుకుంటాను, నాకు అమ్మేయండి. అదే జరిగింది ఏదైతే ఇంతకుముందు జరిగింది. ఏమిటది? రతన్ టాటా తన పూర్తి టీంతో బాంబే నుంచి డిట్రాయిట్ ఎలా వెళ్ళాడో, ఇప్పుడు బిల్ ఫోర్డ్ తన టీంతో పాటు డిట్రాయిట్ నుంచి బాంబే హెడ్ క్వార్టర్స్కి రావడం జరిగింది. కూర్చొని మీటింగ్ జరిగింది. ఏం చేద్దాం? ఈ 2 వెహికల్స్ నేను కొనేసుకుంటాను. ఎంత? 9,600 కోట్ల రూపాయలు కొనేసుకుంటాను. డీల్ డన్. ఏమన్నాడు తెలుసా ఫోర్డ్? ఆ రోజు ఏమన్నాడు? నీ వెహికల్ నేను కొని నింపై దయ చూపాలా అన్న వ్యక్తి ఆయన. అదే బిల్ ఫోర్డ్ అంటాడు, టాటా ఈరోజు ఈ వెహికల్స్ నువ్వు కొని నా మీద నువ్వు దయ చూపావు. రివెంజ్. ఏంటి అసలు రివెంజ్? ఇలా తీసుకోవాలి. సక్సెస్ ఈజ్ ద యాక్చువల్ రివెంజ్. ఎదుటి టీం దెబ్బతీసిందా? రివెంజ్ తీసుకోవాలా? నిన్ను నువ్వు ఆ స్థాయికి తీసుకెళ్ళిపో. అదే రివెంజ్. అది అవునా కాదా? విజేతగా మారడమే అసలైన ప్రతీకారం. అయితే జీవితంలో బాధలు వస్తుంటాయి, ఛాలెంజెస్ వస్తుంటాయి. కొంతమంది అంటారు జీవితంలో బాధలే లేకపోతే చాలా బాగుంటుందని. ఛాలెంజెస్ పెద్ద లేకపోతే హ్యాపీగా స్మూత్గా లైఫ్ ఉంటే బాగుంటుంది. నేనంటాను జీవితంలో బాధలు, ఛాలెంజెస్, పోరాటాలే లేకపోతే అసలు జీవితంలో కసి ఏముంటుంది చెప్పండి? అవునా? జీవితంలో కిక్కే ఉంటుంది అసలు? జీవితంలో బాధలే లేవు, పోరాటమే లేదు, ప్రయత్నమే లేనుంటే జీవితంలో కిక్కే ఉంటుంది. తర్వాత లీడర్లో డిసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవటం. సరైన సమయంలో సరైన విధంగా డిసిషన్ తీసుకోగలగాలి. ఓకేనా? సరైన పద్ధతిలో డిసిషన్ తీసుకోగలగాలి. ఎలా? ఉదాహరణ చూడండి. ఒకసారి ఏమైందంటే జపాన్లో నుంచి ఒక 6 అమెరికా వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చారంటే అక్కడ అమెరికా యొక్క జాతి గుర్రాలు కొందామని వచ్చారు. ఆ గుర్రాల యొక్క ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. ఫామ్ హౌస్కి వెళ్ళేసి అక్కడ 6 అడిగారు, ఈ గుర్రాలు కొనాలనుకుంటున్నాం మేము, గుర్రం కావాలి అని చెప్పేసి అడుగుతారు. అతను తెలివిగలవాడు, అమెరికన్. చాలా తెలివిగా ఆలోచించి ఏమంటాడంటే, సరే నా దగ్గర మంచి ఆఫర్ ఉంది, నీకు మంచి డీల్ ఇస్తున్నాను. ఆఫర్ డీల్ ఏంటో చెప్పండి అంటే అతను అమెరికన్ ఆ ఫామ్ హౌస్లో ఉండే ఓనర్ అంటాడు, ఈ గుర్రాల నుంచి మీరు కనుక సెలెక్ట్ చేసుకుంటే ఒక గుర్రం $100. ఒకవేళ నన్ను సెలెక్ట్ చేయమని చెప్తే నేను సెలెక్ట్ చేసి ఇస్తాను $50. ఈ ఆఫర్ మీకోసం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆలోచించడం మొదలు పెడతారు. అడుగుడుకోలేదు, ఏం చేద్దామని. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేం చేస్తారు? ఏం తీసుకుంటారు? $100 అనేవి చేయొద్దండి. ఓకే, $50 అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆలోచిస్తున్నారు. ఏదోటి చెప్పండి, ఎంతసేపు ఆలోచిస్తారు? కొంచెం టైం ఇవ్వండి సార్, ఆలోచించుకోవాలి. ఆలోచిస్తున్నారు. తొందరగా చెప్పండి అంటే కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకోవాలి. ఇంకా ఆలోచిస్తున్నారు. ఈ కొనే మొక్కల్లో అయితే లేవు. కొంతసేపు తర్వాత అంటారు మళ్ళీ, మీరు ఎంతసేపు ఆలోచించుకుంటారు? దాన్ని చెప్పండి అంటే, మాకు ఇంకో గంట కావాలి టైం ఆలోచించుకోవడానికి అని చెప్పి 6 కలిసి పక్క వెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చొని ఆలోచించారు. గంట ఆలోచించారు. తర్వాత వచ్చారు. వస్తారనుకోలేదు, తిరిగి వచ్చారు. ఆలోచించుకున్నారా? చెప్పండి ఏం కావాలి? మేము ఆలోచించుకున్నామండి, డిసిషన్ తీసేసుకున్నాం. ఏం కావాలి? నువ్వే సెలెక్ట్ చేయి, $50 గుర్రం నువ్వే సెలెక్ట్ చేయి. సరే ఎన్ని కావాలి చెప్పు? అన్నీ సెలెక్ట్ చేసేసాయి. అన్నీ సెలెక్ట్ చేయి.
అన్నీ $50కే అన్నీ కొనేశారు. అంటే దాంట్లో ఏమొచ్చాయి? $100 గుర్రాలు వచ్చేసాయి, $50 గుర్రాలు వచ్చేసాయి, మొత్తం $50 వచ్చేసారు. బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ $75 యావరేజ్లో అమ్మేస్తారు. ఎంత లాభం? ఒక్కొక్క గుర్రం మీద $25 లాభం. ఆ $25 మొత్తం కలుపుకొని 100 గుర్రాలు ఉన్నా కానీ $2,500 తీసుకొని వేరే ఫామ్కి వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని $100 గుర్రాలని సెలెక్ట్ చేసుకుని కొంటారు వాళ్ళకి కావాల్సినవి. ఆ తర్వాత ఫ్రీగా ట్రాన్స్పోర్ట్, డబ్బులు ఇంకా మిగిలి ఉన్నాయి కదా, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోతారు. గుర్రాలు ఫ్రీయే, ట్రాన్స్పోర్ట్ ఫ్రీయే. అర్థమైందా? ఆలోచిస్తుంటే నవ్వారు కదా మీరు. ఏ సిచ్యువేషన్లో అయినా ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటే, ఏ సిచ్యువేషన్లో అయినా కానీ మీరు ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వాలి తప్ప రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ కాదు, ఆలోచించండి. జస్ట్ వాట్ టు డూ, హౌ టు డూ, ఏం చేయాలి, ఎలా చేయాలి.